వెల్కమ్ టు ఫ్యామిలీ వాయిస్. అందరికీ భోగి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. యాజ్ యూజువల్ భోగికి మేము కూడా ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి భోగి మంటలైతే వేస్తున్నాము. చూసారు కదా! ఇక్కడ భోగి అయితే స్టార్ట్ చేసేసామనమాట. భోగి మంట కోసం మనవి పాత డ్రెసెస్ ఉంటాయి కదా! డ్రెసెస్ అండ్ ఇంట్లో పాత చాట, పరక ఇలాంటివన్నీ మనం భోగి మంటకి వేస్తాము. మకర సంక్రాంతి అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది భోగి మంట. సో, మనకి సంక్రాంతి 3 డేస్ కాబట్టి ఫస్ట్ భోగి, మకర సంక్రాంతి అండ్ కనుమ. అండ్ భోగి మంటకి మనము పాత వస్తువులంతా వేస్తాం కదా! సో, అదంతా ఇంకా మన నెగెటివ్ మొత్తం తీసుకొని మనకి ఆ అగ్గి అండ్ ఆ ఫైర్‌తో మనకి ఒక పాజిటివ్ ఎనర్జీనైతే నింపుతదనమాట. అండ్ ఇంకా మన ఇంట్లో పాత అండ్ పనికిరాని వస్తువులని, మన నెగెటివ్ థాట్స్‌ని అండ్ నెగెటివ్ మైండ్‌సెట్‌ని అంతా ఇది తీసుకోవడానికి ఒక సంకేతం. అండ్ ఇంకా ఆరోగ్య ప్రయోజనాలైతే శీతాకాలంలో మనకి వెచ్చదనాన్ని కలిగిస్తుంది. అండ్ సాంప్రదాయకంగా చాలా ఆరోగ్యానికి మంచిది. ఇదైతే ఆధ్యాత్మిక శుద్ధిని కలిగిస్తది మన శరీరానికి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎర్లీ మార్నింగ్ లేచి మంటలేసుకొని జరుపుకునేదైతే ఈ భోగి పండుగ. పాత వస్తువులంతా వేసేసి చూస్తున్నారు కదా! ఇక్కడ మా అత్తయ్య, మామయ్య కూడా ఇలానే చేస్తున్నారు. అంటే 1 ఇయర్ నుంచి మనకైతే ఏవైతే ఇంట్లో పనికిరావో ఆ వస్తువులన్నీ మనం ఏసి ఇలా మంటలో వేసి దాన్ని మొత్తం నెగెటివ్‌గా భావించి పంపించేస్తామనమాట. ఇక్కడ చూసారా మాతో పాటు మా బుజ్జి పాప కూడా లేసేసింది. షియాన్షి. ఇంకా చూడండి హ్యాపీ భోగి టు మై లిటిల్ ప్రిన్సెస్ షియా. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మేమైతే ఎర్లీ మార్నింగే లేచి ఇంకా భోగి మంటలైతే వేసేస్తున్నాం. చూడండి. ఇక్కడైతే భోగి మంటయితే మేము చాలా గట్టిగానే వేసాము. సో, ఇంకా చాలా హైట్ అయితే వెళ్తుంది. అగ్గి మా అత్తమ్మ అయితే "కాసేపు ఆగండి. కొంచెం మంట చల్లారని తర్వాత కావాలంటే మళ్ళీ వేద్దామని" చెప్తోంది. చూడండి ఎంత హైట్ అయితే వస్తుందో. అది నియర్లీ మేము ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పాత డ్రెసెస్ ఉంటాయి కదా! అలా వాళ్ళ డ్రెసెస్ తీసుకొని ఇలా దిష్టి తీసి భోగి మంటల్లో అయితే వేసేయాలి. చూస్తున్నారు కదా! మా అత్తయ్య, మా మావయ్యకి వేస్తున్నారు. అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేశారు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ అయితే మా హస్బెండ్‌కి కూడా మా అత్తయ్య అలానే చేస్తున్నారు. దిష్టి తీసి తన పాత బట్టలతో ఇంకా అగ్గిలోకి వేసేసుకున్నారనమాట. తనకున్న నెగెటివ్ అంతా వెళ్ళిపోయి, ఈ భోగితో అండ్ సంక్రాంతితో అంతా పాజిటివ్ జరగాలి అండ్ గాడ్ గ్రేసెస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. మా పాప డ్రెస్ కూడా అలానే చేసామనమాట మేము. అండ్ ఇక్కడైతే చూడండి, మా జో అయితే చెప్తున్నాడు ముగ్గురం ఇలా ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి. ఇంకా మేము ఇట్లా ఉంటే ఇంక ఇటువైపేమో భోగి మంట. అండ్ ఇక్కడ మా జో అయితే మా షియా పాపకి హాయ్ చెప్పు అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ చూడండి ఎంత హైట్ వెళ్తుందో మేమంతా షాక్ అవుతున్నాం. చాలా సెగ వస్తుంది. మేము చాలా దూరంగా నిలబడుకున్నాము. అయినా కూడా చాలా వేడిగా ఉందండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏమో మా హల్దీకి అయితే మా అత్తయ్య దిష్టి తీసి ఇంకా తన డ్రెస్ కూడా అందులో వేసేసారు. మంట పైకి పోతుందా పైకి ఎగేస్తే మంట పైకి యాభై పేపర్ జ్యోతిబాబు ఇంకా మా మావయ్య అయితే మా బంగారాన్ని ఎత్తుకొని అలా ఫొటోస్ కొని దిగారనమాట.
అండ్ ఇక్కడ చూడండి క్లైమేట్ ఎలా ఉందో. మార్నింగ్ అయిపోయిందో అయితే కూడా చాలా మంచు కురుస్తుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంకా మొత్తం భోగిమంట అయింది. ఇంకా వెళ్దాము అనేసరికి మేమింకా ఫైనల్‌గా భోగిమంట చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేసి అంటే ఒక రౌండేసేసి గొబ్బియ్యల్లో అనుకుంటూ సాంగ్ పాడేసి ఇంకా అలా ఫినిష్ చేశామనమాట మా భోగిమంటని. మా పాపను గూడా ఎత్తుకొని భోగిమంట చుట్టూ అలా తిరిగాం చూడండి. ఇంకా అట్ ది ఎండ్ మా భోగి అయితే ఇదనమాట. చూసారా మా జో అయితే ఇంకా దాన్ని వదలటం లేదు. ఇంకా భోగిమంట అయిపోయిన తర్వాత మేమైతే కాఫీ తాగడానికైతే వెళ్ళిపోయాం. మా ఆయన కాఫీ తాగుదాం అని చెప్పి పిలుచుకెళ్ళాడనమాట. సో, కాఫీ షాప్‌కెళ్ళిపోయి లైఫ్ అట్ 7-2 అని ఒక స్నాప్ ఏసేసి కాఫీ అయితే తాగేసామనమాట. అండ్ రిటర్న్‌లో అయితే ఇలా సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఒక స్నాప్ ఏసుకుంటూ అలా స్పెండ్ చేసాము. చూడండి అసలు కార్‌లో ఇలాంటి మట్టి రోడ్‌లో వెళ్తుంటే ఆ కిక్కే వేరు కదా! మీరెప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? వన్స్ అగైన్ హ్యాపీ భోగి. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.